హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సలార్ సునామీ స్టార్ట్ అవబోతోంది. శుక్రవారం రిలీజ్ అవుతున్న ప్రభాస్ మ్యాసివ్ మూవీ రిలీజ్ అవ్వకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి ప్రీమియర్స్ వరకు ప్రతి విషయంలో సెన్సేషన్ అవుతున్న సలార్ ఓపెనింగ్ డే RRR రికార్డ్ బద్దలు కొడుతుందా? ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మీద అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. ఈ యాక్షన్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే రిలీజ్ టైం కంటే ముందే బెనిఫిట్ షోస్ తో అదరగొట్టబోతోంది సలార్ పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. మరోవైపు థియేటర్ల విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న సలార్ మాక్సిమం థియేటర్లలో రిలీజ్ అవడానికే ఎయిమ్ చేస్తోంది. సలార్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు ఫస్ట్ బెనిఫిట్ షో పడబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో 20 థియేటర్లలో ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ వేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. వీటికి టికెట్ 2000 నుంచి 10,000కు మించి పే చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఇప్పటికే సలార్ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా ఓకే అనడంతో సలార్ కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండడం గ్యారంటీ అంటున్నారు జనాలు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో 100, సింగిల్ స్క్రీన్ లో 65 రూపాయలు, ఆంధ్రాలో టికెట్ కి 40 రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో $2 లక్షల టికెట్ సేల్స్ జరిగిపోయాయి. అయితే ఈ మధ్య కాలంలో ఫస్ట్ డే కలెక్షన్లు RRR సినిమా మీదే ఉన్నాయి. మరి సలార్ పెంచిన రేట్లు ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్లు బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అదీగాక సౌత్ లో ప్రభాస్ కి పోటీ లేకపోవడం, నార్త్ లో కూడా ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉండడం, క్రిస్మస్ ఎక్స్టెండెడ్ హాలిడేస్ కావడంతో జస్ట్ హిట్ టాక్ వస్తే సలార్ కి కలెక్షన్లలో అడ్డుపడే ఛాన్స్ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి ఫైట్ సెట్ అయినట్టే. ఏ సినిమా జాయిన్ అవుతుందో, ఏ సినిమా విత్డ్రా అవుతుందో అని అబ్జర్వ్ చేస్తున్న ఆడియన్స్ కి రిలీజ్ సినిమాల మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ఇంకా రిలీజ్ కి నెల రోజులు కూడా లేకపోవడంతో వరుసపెట్టి ప్రమోషన్ల మోత మోగించేస్తున్నారు. ఇప్పటికే మహేష్, హనుమాన్ తో పాటు మిగిలిన సినిమాలు స్పీడ్ అందుకుంటే లేటెస్ట్ గా రవితేజ కూడా రంగంలోకి దిగి సంక్రాంతి ఫైట్ ని ఇంకాస్త టఫ్ చేసేశారు. సంక్రాంతి పోటీ టఫ్ అయిపోతోంది. ఎప్పుడు ఏదో ఒకటో రెండో పెద్ద సినిమాలు పోటీకుండేవి. కానీ ఈసారి మాత్రం అన్ని సినిమాలు నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ పోటీకి రెడీ అయ్యాయి. లేటెస్ట్ గా రవితేజ ఈగల్ తో ఈ పోటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈగల్ మూవీ. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద హైప్ పెంచేసింది. రవితేజ 2 డిఫరెంట్ గెటప్స్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా సంక్రాంతి బరిలోకి దిగుతోంది ఈగల్ మూవీ. ఇంటెన్స్ యాక్షన్ తో పాటు రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్ చూసి సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి బరిలో ఇప్పటికే స్టార్ మూవీగా రిలీజ్ అవుతోంది గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మీద ఫస్ట్ నుంచి సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు రిలీజ్ అయిన పాటలు, పవర్ఫుల్ టీజర్ మహేష్ కి మంచి మాస్ ఇమేజ్ కంటిన్యూ చేసే సినిమా అని తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీతో పాటు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. ఇప్పటికే పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లైన ఈ సినిమా థియేటర్లోకి వచ్చే టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు మాస్ మహేష్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుంటూరు కారం ఫుల్ ఫీస్ట్ అంటున్నారు మేకర్స్. గుంటూరు కారంతో పాటు బరిలోకి దిగుతోంది హనుమాన్. పెద్ద సినిమాల మధ్య పోటీ ఎందుకు అనుకోకుండా పకడ్బందీ ప్లాన్ తో జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతోంది హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్ కూడా ట్రైలర్ తో ఒకసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అప్పటి వరకు చిన్న సినిమా కథ అనుకున్న జనానికి మూవీ గ్రాండియర్ తో సంక్రాంతి పోటీ సబవే అన్న ఫీల్ ఇచ్చింది. విజువల్ వండర్ గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సంక్రాంతికి హనుమాన్ పర్ఫెక్ట్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. సంక్రాంతి సీజన్ లో అసలు సిసలు మాస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా పండక్కి రిలేట్ చేస్తున్న సినిమా నా సామిరంగా. సీనియర్ హీరో అయినా కూడా యంగ్ హీరోలతో బరిలోకి దిగుతున్నారు నాగార్జున. ఈ సినిమా కూడా మొన్నటి వరకు సో అనుకున్నా రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ దెబ్బకి ఇది కూడా సంక్రాంతి సినిమా అనుకునేటట్టు చేసింది. నాగార్జున, ఆశికా రంగనాథ్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో పాటు
నరేష్, రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ రోల్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దీనికి తోడు మాస్ లుక్స్, ఫైట్స్, విలేజ్ అట్మాస్ఫియర్ సినిమాకి తెలియకుండానే సంక్రాంతి పండుగ లుక్ తెచ్చిపెట్టాయి. నిజానికి సంక్రాంతి బరిలోకి దిగుతున్న అన్ని సినిమాల్లో లేట్ గా స్టార్ట్ అయి సూపర్ ఫాస్ట్ గా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయిన సినిమా నాసామిరంగా మూవీయే. ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా సంక్రాంతి రిలీజ్ అని ఫస్ట్ నుంచి ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్న నాగార్జున రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒక్కొక్కటి ఒక్కో జానర్. మిగిలిన సినిమాలు ఎలా ఉన్నా వెంకటేష్ మాత్రం సైంధవ్తో అవుట్ అండ్ అవుట్ సీరియస్ సబ్జెక్ట్ తో జనవరి 13న పండగ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ లాంటి సబ్జెక్ట్ ని తీసుకుని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు వెంకటేష్. రిలీజ్ కి నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టిన వెంకటేష్ తనకు ఈ థ్రిల్లర్ జానర్ లోనే హిట్ తెచ్చిన దృశ్యం మూవీ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సైంధవ్ అందుకుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి రకరకాల జానర్స్ లో రిలీజ్ అవుతున్న ఇన్ని సినిమాల్లో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేది ఏదో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టేది ఏదో వెయిట్ చేసి చూడాల్సిందే. షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం 3వ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ని అదరగొట్టిన బాద్షా ఈసారి అందరినీ టార్గెట్ చేస్తూ థియేటర్లకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో అతి తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ టైంలో షారుఖ్ చేసిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తోనే అదరగొట్టేస్తోంది. మరి రిలీజ్ అయ్యాక డంకీ ఎన్ని రికార్డులకి చెక్ పెట్టబోతోంది? కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజ్ కుమార్, హిరానీ కాంబినేషన్ లో సినిమా చేయని షారుఖ్ ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. పఠాన్, జవాన్ లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తర్వాత షారుఖ్ చేస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డంకీ ఈ గురువారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. దీనికి సంబంధించి ఇండియాలోనే కాదు దుబాయ్ లో కూడా షారుఖ్ గ్రాండ్ ప్రమోషన్లతో సినిమా మీద క్రేజ్ విపరీతంగా తెచ్చేశారు. డంకీ అనౌన్స్ అయిన దగ్గర నుంచే సినిమా మీద హైప్ ఉంది. ఆ తర్వాత సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియోలతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని బాగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటి వరకు యాక్షన్ తో అదరగొట్టిన షారుఖ్ డంకీలో కాస్త డిఫరెంట్ రోల్లో కనిపించడం ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు టీం. స్టోరీ డ్రివెన్ మూవీగా వస్తున్న ఈ డంకీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సరికొత్త రికార్డులు సెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాప్సీ, షారుఖ్, వికీ కౌశల్ లీడ్ రోల్స్ లో ఓన్లీ హిందీ భాషలోనే ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న డంకీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆధారపడుతోంది. ఫస్ట్ డేనే 3,70,000 టికెట్స్ సేల్ చేసి ఆల్రెడీ 15 కోట్లు లాక్ చేసుకుంది. ఇండియాలో దాదాపు 4,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న డంకీ ఓపెనింగ్ డేనే 30 కోట్లకు పైగా కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తోంది. 2 గంటల 41 నిమిషాల రన్ టైమ్ తో వింటేజ్ షారుఖ్ ఖాన్ ని 2 గెటప్స్ లో చూపిస్తున్న డంకీ ఈ గురువారం థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. బ్రేక్ తీసుకున్న దేవరా, డెకాయిట్ గా వస్తున్న శేష్, శృతి హాసన్, ఇంట్రెస్టింగ్ గా సర్కార్ నౌకరీ, థ్రిల్లర్ గా వస్తున్న విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన దేవరా మూవీ చిన్న బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా క్రిస్మస్, న్యూ ఇయర్ వెకేషన్ కోసం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు టాక్. శృతి హాసన్, అడవి శేష్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. లవ్ స్టోరీగా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా డెకాయిట్ గా ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది. చరణ్, ఉపాసన కలిసి కూతురు క్లింకారాతో గుడికి వెళ్లారు. ముంబైలో ఉన్న లక్ష్మీదేవి గుడికి వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లకు వస్తోంది. ఆకాష్, భావన జంటగా శేఖర్ గంగమోని డైరెక్షన్ లో రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కారు నౌకరీ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. 1996లో కొల్లాపూర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. సుధీష్, వెంకట్, అంకిత్ జంటగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ప్యాషన్. ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.